హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ముందుగా మన తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ ఉగాది మీ అందరికీ ఆయురారోగ్యాలను సంతోషాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా అమృతం లాంటి రుచితో పరమాన్నం, క్రిస్పీగా గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. పరమాన్నానికి కావలసిన పదార్థాలు: ఫుల్ క్రీమ్ మిల్క్ ½ లీటర్, రైస్ 1 కప్, బెల్లం తురుము 3/4 కప్, కండెన్స్డ్ మిల్క్ 3 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి 1/4 టీ స్పూన్, సాల్ట్ చిటికెడు, జీడిపప్పు చారెడు, కిస్మిస్ పళ్ళు 20, ఘీ 2 టేబుల్ స్పూన్స్. ముందుగా 1 కప్పు రైస్ని కడిగి 2 గంటల ముందు, కనీసం 1 గంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత పెద్ద గిన్నెలో పాలు పోసి 4 కప్పులు నీళ్లు కూడా పోసి హై ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. 1 కప్పు రైస్కి 4 కప్పులు నీళ్లు పోయాలండి. పాలు పొంగిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని పాలల్లో వేసి కలపాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చి ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి. అన్నం సగం పైన ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. పరమాన్నంలో రైస్ మెత్తగా ఉడకాలి, పదునుగా ఉండకూడదు. మూత పెట్టి ఉడికించితే పరమాన్నం నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఆ తర్వాత 3/4 కప్పు తురిమిన బెల్లం వేసి బాగా కలపాలి. ఈలోపు వేరే గిన్నెలో నెయ్యి పోసి జీడిపప్పుని, కిస్మిస్ని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలపాలి. కండెన్స్డ్ మిల్క్ వేస్తే రుచి చాలా బాగుంటుంది. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే 1/4 కప్పు పంచదారను వేయండి. ఫైనల్గా 1 చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు గురించి ఒక నానుడి ఉందండి, అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అందట ఉప్పు. అది నిజమే కదా, మరి ఉప్పు లేకపోతే రుచే లేదు. అలా అని ఉప్పు మరీ ఎక్కువ తీసుకోకూడదండి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అంతే, అమృతం లాంటి రుచితో నోట్లో వేసుకుంటే కరిగిపోయే పరమాన్నం రెడీ. ఇప్పుడు వేయించిన జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి గార్నిష్ చేసుకొని మీ పండగ రోజుని డెలీషియస్ ఫుడ్తో ఎంజాయ్ చేయండి. గారెలకి పొట్టు మినపప్పు అయితే 4 గంటలు నానబెట్టుకోవాలండి. సాయి మినపప్పు అయితే 3 గంటలు నానితే చాలు. నేను పొట్టు మినపప్పు 1/2 కేజీ తీసుకున్నానండి. పొట్టు మినపప్పు వాడితే మన బాడీకి కావాల్సిన ఫైబర్ అందుతుంది. ఈ పొట్టు మినపప్పులో హై ఫైబర్, రిచ్ ప్రోటీన్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం అండ్ విటమిన్ బి కాంప్లెక్స్ ఉన్నాయండి. ఇది డయాబెటీస్ మేనేజ్మెంట్కి, బోన్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే పొట్టు మినపప్పుతో గారెలు చేస్తే నూనె కూడా పీల్చదు. మినపప్పుని గ్రైండర్లో రుబ్బితే గారెలు గుల్లగా వస్తాయి. మినపప్పుని మరీ గట్టిగా కాకుండా రుబ్బి పెట్టుకోవాలి. ఉప్పు కూడా రుబ్బేటప్పుడే వేయాలి. తర్వాత 6 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క మిక్సీలో వేసి గ్రైండ్ చేసి రుబ్బిన పిండిలో కలపాలి. కడాయిలో గారెలు ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి నూనె కాగిన తర్వాత మినప్పిండి ముద్ద తీసుకుని చేతిలోనే గారె చేసి వేసి వేయించాలి. చేతిలో చేసి వేయడం కుదరకపోతే ప్లాస్టిక్ షీట్ తీసుకుని దాని మీద చేసి నూనెలో వేసి వేయించాలి. అలా అన్ని గారెలు చేసి నూనెలో వేయించుకోవాలి. అంతే, క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే గారెలు రెడీ. గారెల్లోకి చట్నీ కోసం 12 పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలుగా తుంచి 1 కప్పు వేరుశనగ గుళ్ళు కూడా వేసి నూనె లేకుండా వేయించి చల్లారనివ్వండి. పచ్చిమిరపకాయలను ముక్కలుగా తుంచి వేయించితే పేలి మీదకు రాకుండా ఉంటాయి. ఆ తర్వాత చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి 1/2 స్పూను జీలకర్ర, 2 రేకులు చింతపండు, 6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు, 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని 1 ఎండుమిరపకాయ ముక్కలుగా తుంచి 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను పొట్టు మినపప్పు, 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి చిటికెడు ఇంగువని కూడా వేసి తాలింపుతో చట్నీని గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఈ చట్నీ అన్ని టిఫిన్స్లోకి బాగుంటుందండి. మీరు తప్పకుండా అన్ని రకాలు ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి.